విశాఖ కోడేరులో భారతీయ విద్యాభవన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ మనకి ఇళ్ళ మధ్యలో మనకి ఇది 30 అడుగుల రోడ్డు 30 అడుగుల రోడ్లు తూర్పు ఫేసింగ్ మనకి సైట్లు ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది సైటు మీకు ఇక్కడి నుంచి ఇది 5 సెంట్లు బిట్లు మీకు చూపిస్తాను చూడండి. మీకు అక్కడ డబ్బా కనపడుతుంది కదా, కర్ర కానుకున్న డబ్బా, ఇదో డబ్బా ఉంది కదా, ఈ డబ్బా కానుకుని మనకి సైట్లు. ఇది మనకి చుట్టూ బిల్డింగ్ల మధ్యన మంచి పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ నారాయణ కాలేజీ కూడా కన్స్ట్రక్షన్ త్వరగా స్టార్ట్ అవుతుంది. మీకు ఇది భారతీయ విద్యాభవన్కి అతి వాకబుల్ డిస్టెన్స్. భారతీయ విద్యాభవన్కి, తిరుమల స్కూల్కి, అలాగే కలెక్టర్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇది చాలా వాకబుల్ డిస్టెన్స్. మనం నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చు. మనకి 5 సెంట్లు తూర్పు ఫేసింగ్ రోడ్డు అయితే పెట్టుకోవాల్సిందే. మీకు 5 సెంట్లు బిట్లు మనకి మీకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. 5 సెంట్లు. ఈ 5 సెంట్లు మనకి వాళ్ళు చెప్పడం అయితే 8,50,000 చెప్తున్నారు. నెగోషియేషన్ చేసుకోవచ్చు. భారీగా అయితే తగ్గింపు ఉంటుంది, కానీ సైట్లు అయితే చాలా మంచి సైట్లు చూస్తున్నారు కదా. ఇంకో చుట్టూ బిల్డింగ్లే. ఇది త్రిబుల్ స్టేర్ బిల్డింగ్, రైల్వే కూడా కట్టుకుంటున్నారు. ఇవన్నీ బిల్డింగుల మధ్య మనకు ఉంది సైటు. 5 సెంట్లు బిట్లు రోడ్డు పెట్టుకోవాల్సింది. రోడ్డుతో కలిపి మనకు 5 సెంట్లు. మీకు చెప్పడం అయితే 8,50,000 చెప్తున్నారు. అంత వాకబుల్ డిస్టెన్స్, మంచి డీసెంట్ ఏరియా కూడా బాగుంటుంది, పీస్ఫుల్ ఏరియా. విశాఖ కోడేరు నుంచి మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. ఇక్కడ స్కూల్స్ కూడా దగ్గర, భారతీయ విద్యాభవన్, తిరుమల స్కూలు 2 ఉన్నాయి దగ్గరలో. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, ఇది రోడ్డు, బిల్డింగులకి పక్కనే మనకి బిల్డింగ్ సైట్లు 5 సెంట్లు తూర్పు ఫేసింగు. నా ఉద్దేశం రోడ్డు ఫేసింగ్ ఒక మినిమం ఒక 30-35 అలా ఉంటుంది. లోతు మినిమం ఒక 55-60 ఉంటుంది లోతు, రోడ్డుతో కలుపుకొని. అయితే సైట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు చూపించిన మీకు మంచి తీసుకొస్తున్నాను. ఇళ్ళ మధ్యలో రూపాయికి 10 రూపాయలు లాభం వచ్చే సైట్లు మీకు నేను చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ సైట్లు కనుక మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా వాట్సాప్ కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.